రిషికొండ భవనాలు కూటమి సర్కార్కు ఒక కొరుకుడు పడని పజిల్లా మారాయి. వందల కోట్ల ప్రజాధనం, అడుగడుగునా విలాసం. కానీ ఏం చేయాలన్న దానిపై నెలల తరబడి సందిగ్ధత. మొదట్లో మేధావులని అడిగారు, ప్రజాభిప్రాయానికి వెళ్లారు, రకరకాల ఒపీనియన్స్ తీసుకున్నారు, మంత్రుల కమిటీ వేశారు. అయినా ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ఇంకా ఎన్నాళ్లు నానుస్తారని విమర్శలు రావడంతో ఇష్యూను సీరియస్ గా టేకప్ చేసింది కూటమి సర్కార్. సక్సెస్ కు తెరదించుతూ, సస్పెన్స్ కు తెరదించుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అసలు ఆ భవనాల భౌతివ్యంపై ప్రభుత్వం ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. విశాఖ రిషికొండ 2 ఏళ్ల నుంచి ఇదొక పొలిటికల్ హాట్ ల్యాండ్. విశాఖ రిషికొండపై హరిత రిసార్ట్స్ కూల్చేసి 452 కోట్ల ఖర్చుతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అధునాతన భవనాలు కూటమి సర్కార్కు గుదిబండలా మారాయి. రిషికొండ భవనాల్ని ఏ ప్రయోజనం కోసం వాడుకోవాలన్నా తర్జన భర్జన జరుగుతూనే ఉంది. పర్యాటక ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని, ఆరోగ్య కేంద్రంగా మార్చాలని, వెల్నెస్ సెంటర్, మ్యూజియం లాంటివి ఏర్పాటు చేయాలని గతంలో అనేక ప్రపోజల్స్ వచ్చాయి. ప్రాథమికంగా దేనివైపు మొగ్గు చూపలేదు ప్రభుత్వం. ఒకవేళ పీపీపీకి వెళ్తే ప్రాజెక్టును ఒక్కరికే అప్పగించాలా, మల్టిపుల్ కంపెనీల చేతిలో పెట్టాలా అనేది మరో కన్ఫ్యూజన్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ అన్ని కోణాల్లో చర్చించింది, కానీ ఏ క్లారిటీకి రాలేదు. అయితే మంత్రుల సబ్ కమిటీ 5వ భేటీ ఈ సందిగ్ధానికి తెరదించే దిశగా అడుగులేసింది. ఇప్పటికే 4 సమావేశాలు నిర్వహించిన ఈ కమిటీ ఇప్పుడు 5వసారి సమావేశమై కీలక అంశాలపై సమగ్రంగా చర్చించింది. సచివాలయంలోనే 2వ బ్లాక్లో మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయ స్వామి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ భవనాలను ప్రజల సందర్శనకు అనుమతించడం మాత్రమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఎలా మలచాలన్న అంశంపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం కొండపై 2400 చదరపు మీటర్లు, కొండ దిగువన మరో 2400 చదరపు మీటర్లు, మొత్తం 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. ఎలా సమర్థవంతంగా వినియోగించాలనే అంశంపై వివిధ ప్రతిపాదనలు పరిశీలించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ భవనాలను ఉపయోగించడమే లక్ష్యంగా కమిటీ ఆలోచనలు చేస్తుంది. అంతర్జాతీయ స్థాయి హోటల్ గ్రూపులు కూడా ఈ భవనాల నిర్వహణపై ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించారు. తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా లాంటి ప్రముఖ సంస్థలు ముందుకు వస్తుండగా మరిన్ని సంస్థలకు కూడా అవకాశం కల్పించే అంశంపై చర్చ జరిగింది. వేరే బయట ఎవరికన్నా ఇవ్వడానికి కానీ, ప్రజల సందర్శనార్థం ఉంచడానికి కానీ ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో మనకు అక్కడ అవైలబుల్గా సిఆర్జెడ్ రూల్స్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ హిల్ టాప్ మీద ఒక 2400 స్క్వేర్ మీటర్సు, అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 2400 స్క్వేర్ మీటర్సు అవైలబుల్గా కనిపిస్తుంది సిఆర్జెడ్ రూల్స్ని పాటిస్తూ ఉండగా. సో ఈ 4800 స్క్వేర్ మీటర్స్లో ఏ రకమైన నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాని వినియోగంలో తీసుకురావాలి అనేటువంటి విషయాల్లో కూడా ప్రజల సందర్శనార్థం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఆదాయ వనరుగా ఏపీటీడీసీకి వచ్చే విధంగాను ఈ 2 అంశాలని కూడా పూర్తిగా ఆలోచించాం. ఇక గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ, విద్యుత్ ఖర్చుల కోసం నెలకు సుమారు 25 లక్షల ప్రజాధనం వ్యయమవుతోందని కమిటీ వెల్లడించింది. ఈ వ్యయాన్ని తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సబ్ కమిటీ తుది నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించనుంది. అనంతరం ఆయన సూచనల మేరకు రాష్ట్ర కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏవైతే ఆచరణాత్మకంగా ఉంటాయో ఆ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించి, ముఖ్యమంత్రి గారి సలహా తీసుకుని క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించడానికి ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక తుది నివేదికని పూర్తి స్థాయిలో నిర్వహించుకుని ఆ నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పించి ఫైనల్ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. మొత్తంగా రిషికొండ రిసార్ట్స్ పై సస్పెన్స్ కు ఎండ్ కార్డ్ పడే టైం దగ్గర పడింది. ప్రజాధనం వృధా కాకుండా ఉండాలంటే ఆదాయం వచ్చే మార్గమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఫైనల్ గా ఈ భవనాలను ప్రభుత్వం ఎలా ఉపయోగంలోకి తెస్తుందోనని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.